హాయ్ అండి, అందరికీ నమస్తే. జీవితంలో కొందరు మీతో ఉండాలనుకోరు. కారణం మీరంటే వాళ్ళకి ఇష్టం లేకుండా పోవడమే. అయితే వాళ్ళని నేరుగా అడిగితే చెప్పరు. మీరే వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళకి మీరంటే ఇష్టమా కాదా అన్నది అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీరంటే ఇష్టంగా లేరని ప్రవర్తన ద్వారా తెలియచేస్తే అది మీకు ఒక సిగ్నల్. ఈ సిగ్నల్స్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు జాగ్రత్త పడొచ్చు. మరవేంటో తెలుసుకుందాం. ముందుగా వాళ్ళు మీకు సమయాన్ని కేటాయించరు. మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయాలన్నా కూడా మీకు రిప్లై ఇవ్వకుండా ఎప్పుడు ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టు నటిస్తుంటారు. మీ మాటలపైన ఇంట్రెస్ట్ లేకుండా మీ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఉంటారు. మీరంటే ఇష్టం చూపకపోగా మీ సక్సెస్ని చూసి కూడా ఆనందపడరు. బలవంతంగా మీరు కలిసినా ఆ టైంలో మీతో సంతోషంగా గడపకుండా అసహనంగా ఉండి చిన్న చిన్న విషయాలపై కోపం చూపిస్తుంటారు. ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. అసలు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, నేను చేసిన తప్పేంటి అని ఆలోచిస్తూ మీ మనసుని బాధ పెట్టుకోకండి. కొంతమంది మొదట్లో చాలా స్నేహంగా దగ్గరగా ఉండి కాలం గడిచే కొద్దీ దూరమవుతారు. ఇది వాళ్ళ ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలాసార్లు ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ వ్యక్తిగత అభిరుచులు మార్చుకోవడం వల్ల మీ పట్ల వారికున్న ఆసక్తి తగ్గిపోతుంది. మరికొంతమంది అయితే కష్టాల్లో ఉన్నప్పుడు లేదా వాళ్ళు ఎమోషనల్గా బలహీనంగా ఉన్నప్పుడు మీతో సమయం గడుపుతూ వాళ్ళ అవసరాలు తీరగానే ముఖం చాటేస్తారు. అటువంటి వాళ్ళ గురించి అస్సలు బాధపడకండి. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు మీరు వెలుగులా గుర్తొస్తారని సంతోషించండి. మొత్తానికి ఇటువంటి వాళ్ళను తెలుసుకోవడం వల్ల మీ మనస్సు బాధపడే అవసరం లేకుండా జీవితంలో మీతో సంతోషంగా నిజాయితీగా ఉండే సంబంధాలను కొనసాగించడం ముఖ్యమని మీరు గ్రహించాలి. అటువంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.